హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే ఈయన సొరకాయ బజ్జీ చేస్తున్నాను. రాత్రి చికెన్ తిన్నాము. రోజు ఏదో ఒకటి చేసుకొని తినాల్సిందే కదా, తప్పదు కదా. అందుకని పప్పు అన్నీ బోర్ కొట్టేస్తాయి అనమాట. అందుకని ఈరోజు సొరకాయ బజ్జీ చేస్తాను అనమాట. సొరకాయ బజ్జీ బాగా అన్నం బాగుంటుంది. నోరు చెడిపోయినా ఒకేలా పారం బాగాలేకపోయినా ఇట్లాంటి బజ్జీలు అయితేనే బాగుంటుంది. సొరకాయ బజ్జీ, బెండకాయ బజ్జీ, పచ్చిమిరపకాయలు అన్ని టమాటా అన్నీ చేసుకుంటే బాగుంటాయి అన్నమాట. మన వంకాయ బజ్జీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని బజ్జీ బాగుంటుంది, చేసుకొని తింటే బాగుంటుంది. ఓపిక ఎండాలన్నమాట ఈ బజ్జీలు చేసుకొని తిని. అదే ఆరోగ్యం బాగాలేదు కదా, జ్వరం వచ్చినది కదా, నాకేం పానం బాగాలేకుంటే బజ్జీ చేస్తాను అన్నమాట. రాత్రి పిల్లలు చికెన్ చేసింటే తిన్నారనమాట. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచనతో ఇంకా ఏం కూరగాయలు అన్నీ అయిపోయినా ఉంటాయి. రేపు బేస్తవారం కదా, రేపు బేస్తవారానికి ఇంకా కూరగాయలు బేస్తవారం పొద్దు సంతకు పోవాలన్నమాట. అందుకని ఈ పొద్దుగా ఇది సొరకాయ అంటే సగం సొరకాయ అనేది, అందుకని బజ్జీ చేస్తాను అనమాట. ఇంకా కూరగాయలు అన్నీ అయిపోయినాయని ఈ కిటుకు చేస్తాను అనమాట. బజ్జీ చేసి అన్నం తినాలి అంతే. ఇది ఎక్కువ టేస్ట్ అనమాట, మనకు బాగుంటుంది. నోరు చెడిపోయినా కానీ ఏదైనా కానీ బాగుంటుంది అనమాట. బజ్జీలోకి టమాటా పండు, పచ్చిమిరపకాయ, చింతపండు వేసుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా ఉడకబెట్టుకొని బాగా మగ్గినాక పప్పు గుత్తితో ఎనుపుతారా. బుడపప్పులు పొడి వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. బాయ్ ఫ్రెండ్స్.